దేవదూత చెబుతుంది, భయపడకుడి. దేవుని బిడ్డలారా, మనము పాపములో ఉన్నాము, చీకటిలో ఉన్నాము, మరణ ఛాయలలో ఉన్నాము, మరణపు అంచుల్లో ఉన్నాము. పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి పాపముతో నీ తల్లి నిన్ను జన్మను ఇస్తే నీవు ఆ పాపమును నీ దేహములో కలిగి ఉండి నీవు మరణ నీడలోను చీకటిలోను బ్రతుకుచున్న ఆ భయముతో కూడిన ఆ బ్రతుకునకు ఒక వెలుగైన దేవుడిగా ప్రత్యక్షమయ్యి నీకు సంతోషమును తీసుకొని వచ్చాడు, నీకు మహానందమును తీసుకొని వచ్చాడు. నీ జీవితములో ఇంకా దుఃఖముతో ఉండకూడదని, నీ జీవితము ఇంకా చీకటిలో ఉండకూడదని, నీ జీవితము ఇంకా మరణకరమైన వేదనలతో బాధలతో ఉండకూడదు అని మరణము నీలో ఉండకుండా, చీకటి నీలో ఉండకుండా వెలుగైన ఆ దేవుడుగా మానవుని జీవితముల కొరకు ప్రత్యక్షమయ్యాడు. నీకు ఆనందమును కలిగించడానికి, నాకు ఆనందమును కలిగించడానికి దేవుని యొక్క జన్మము కారణమైంది. బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు చెప్తున్నాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందము సంతోషము దేవునిలోనే ఉన్నది. ఆనందము సంతోషము తండ్రి సన్నిధిలోనే ఉన్నది. ఆనందము సంతోషము దేవుని వలననే వస్తుంది. దేవుడు నీ జీవితంలో లేకపోతే నీలో ఆనందం ఉండదు. దేవుడు నీ జీవితంలో లేకపోతే నీలో సంతోషం ఉండదు. దేవుని బిడ్డలారా, మన జీవితము పచ్చగా ఉండాలి, మన జీవితము ఫలభరితముగా ఉండాలి, మన జీవితము ఆనందదాయకముగా ఉండాలి. ఆనందముతో సంతోషముతో నీ జీవితము నా జీవితము వర్ధిల్లాలి. ఆనందము ఆరోగ్యానికి మహా బలము అని లోకములో సామెతగా చెప్తారు. దేవుని జన్మము నీకు ఆనందమును తీసుకొచ్చింది. అయితే యేసయ్య పుట్టుక మానవునికి ఎలా సంతోషమును తీసుకొచ్చిందో తెలియాలి. అది నీకు అర్థమైతే ఆ సంతోషాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఈ క్రిస్మస్ మాసమంతా ఆనందముతో సంతోషముతో నువ్వు గడుపుతావు. దేవుని సన్నిధిలో పరుగులెత్తుకుంటూ వచ్చి దేవుడిని ఆరాధించే వ్యక్తిగా, సంతోషముతో ఉత్సాహముతో ఉల్లాసముతో దేవునిని సేవించే వ్యక్తిగా ఉంటావు. ఎందుకు యేసయ్య పుట్టుక, ఎలా యేసయ్య పుట్టుక మానవులకి ఆనందమును సంతోషమును తీసుకొని వచ్చింది? రెండు విషయాలు నేను క్లుప్తంగా మీ ముందు చాలానే ఆశపడుతున్నాను. మొదటి విషయం ఏంటంటే యేసు ప్రభు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఎలా వచ్చాడు అంటే దాసుని స్వరూపముతో వచ్చాడు. మానవుని రూపములో వచ్చాడు. నీ రూపములో నా రూపములో దాసుని రూపంలో ఆయన వచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం ఈ మాటను చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొనిను. చాలు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకు ఎలా వచ్చాడు అంటే దేవునితో సమానముగా ఉండటానికి ఆయన విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనలేక ఆయన ఆ సింహాసనమును విడిచిపెట్టి, ఆ పరలోకమును విడిచిపెట్టి, ఆ దైవత్వమును విడిచిపెట్టి నీ కోసం నా కోసం మానవుని అవతారం ఎత్తాడు. మానవుని రూపమును తీసుకున్నాడు. నీ వలె నా వలె ఆయన మనిషిగా జన్మించాడు. ఎందుకు మనిషిగా జన్మించాలి ఆయన అంటే ఒక మాట మీతో చెప్పాలి. ఒకరోజు ఒక వ్యక్తి వాహనం మీద రోడ్డు మీద వెళుతూ ఉన్నాడు. ఆ దారిలో ఈ దారి నుంచి ఆ దారికి చీమలు అడ్డంగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఆ చీమలను చూసి ఆ డ్రైవరు జాలితో ఏం చేశాడంటే వాహనాన్ని ఆపి ఆ చీమలంతా పోయిన తర్వాత వెళ్దాము అని అనుకున్నాడు. ఎంతవరకు చూసిన ఆ చీమలు ఒక పెద్ద సమూహముగా ఒక లైన్గా ఆ దారిని అలా దాటుతూనే ఉన్నాయి. అతడు ఆ చీమల దగ్గరికి వెళ్ళి, చీమలారా దయచేసి నా మాట వినండి, ఈ దారిలో మీరు నడవకూడదు, ఈ దారిలో పెద్ద పెద్ద వాహనాలు పోతూ ఉంటాయి, మనుషులు నడుస్తూ ఉంటారు, వారు మీ మీదుగా పోతే మీరు చచ్చిపోతారు, నా మాట వినండి, మీ దారి మార్చుకోనండి, వేరే దారి గుండా మీ ప్రయాణం చేయండి, ఈ దారి గుండా మీరు ప్రయాణం చేయొద్దు అని ఆ డ్రైవరు ఎంత మొత్తుకున్నా చీమలకి అర్థం కాల. చీమలు అతని మాటలు వింటుల్లా.
చీమలు దారి మార్చుకోవట్లా. అప్పుడు ఆ డ్రైవర్ అనుకున్నాడంట, అయ్యో నా భాష వేరు, చీమల భాష వేరు, నా భాషలో నుంచి నేను చెప్తే ఆ చీమలకి అర్థం కావట్లేదు. నేను కూడా ఒకవేళ చీమనయ్యి ఉంటే నేను వాటికి అర్థమయ్యే విధంగా నేను చెప్పగలుగుతాను. మీరు నడుచుచున్న మార్గము మంచిది కాదు, మీ దారి మీరు త్రోవ తప్పిన వారిగా వెళ్తున్నారు, మీ దారి ప్రమాదకరమైనది, మీ మార్గము ప్రమాదకరమైనది, మీ ప్రాణాలు పోయే ప్రమాదకరమైనదని నేను చక్కగా చెప్పేవాడిని, వాటికి అర్థమయ్యేవి అని అనుకున్నానంట. ఒక మనిషి ఒక చీమతో చెబితే అర్థం కాదు, ఒక మనిషి చీమయ్యి ఆ చీమలతో మాట్లాడితే అర్థమవుతుంది అని గ్రహించి అతడు అలా భావించాడు. మరి దేవుడు కూడా ఆ పరలోక సత్యాలను, ఆ పరలోక సువార్తను, ఆ పరలోక రాజ్యము గురించిన వార్తను నీకు నాకు ఆయన దేవుడయ్యుండి చెబితే అర్థమవుతుందా? ఆయన ప్రభువయ్యుండి చెబితే అర్థమవుతుందా? అర్థముగా దేవుని జ్ఞానమును అర్థం చేసుకోవటం, దేవుని వాక్యమును అర్థం చేసుకోవటం మానవుని జ్ఞానమునకు అసాధ్యము. మానవునికి జ్ఞానమునకు అది ఎంత మాత్రమో అర్థం కాదు. దేవుని ఆలోచనలు, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము నీ జీవితంలో ఏమై ఉన్నదో నీవు తెలుసుకోవటానికి నీ జ్ఞానముతో నువ్వు ఆలోచన చేస్తే అది ఎంత మాత్రమో అర్థం కాదు. ఆయన చేయుచున్న కార్యములు నీ కంటికి కనబడకుండా జరుగుచున్న దేవుని బిడ్డలారా, ఆయన నీ జీవితంలో చేయుచున్న అద్భుతాలు నీ హృదయమునకు అర్థము కాకుండా జరుగుతున్నవి, నీవు గ్రహించలేకపోతున్నావు. ఎప్పుడైతే నీవు గ్రహించలేవు అని దేవుడు గ్రహించాడో ఆయన మానవ అవతారమును ఎత్తి ఆయన మనిషిలాగా ఈ భూమి మీదకు వచ్చి నీతో నాతో ఆ పరలోక రాజ్య సువార్తను ఎలా చెబుతున్నాడు తెలుసా? ఉపమాన రీతిలో చెబుతున్నాడు, చక్కగా అర్థమయ్యే రీతిలో చెబుతున్నాడు.